కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాల సరుకులు, మంచినీళ్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు. ప్రజలు కానీ పేదలు కానీ చిన్న చిన్న ఇళ్ళు కానీ మట్టి ఇళ్ళు కానీ రేకుల ఇళ్ళు కానీ ఉండేటువంటి ప్రజలకు మరీ ఎక్కువ ఇబ్బందులు అయినాయి. మన చేతిలో ఉండదు విపత్తు, కానీ విపత్తు సంభవించినప్పుడు ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలనేటువంటి దానికి వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం ఉంది, కావలసినంత హ్యూమన్ ఫోర్స్ ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఇన్ని ఉన్నప్పుడు ప్రజలు ఎక్కడికక్కడ అతలాకుతలమైనటువంటి దీనస్థితి, దైన్యస్థితిని ఎందుకు ఎదుర్కొంటున్నారు? మీ పార్టీ నాయకుల వేడుకలకు, వివాహాలకు, మీ తఫ్రీల కోసం హెలికాప్టర్లు వాడుకోనికి అందుబాటులో ఉంటాయి. ప్రజల ప్రాణాలు కాపాడానికి హెలికాప్టర్లు అందుబాటులో ఉండవు. తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని ముంచడమే కాదు, మీ అలసత్వం వల్ల కూడా వాళ్ళ రాష్ట్రం అంతా ముంచేసినారు వరదలతో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యం. ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యమా? కాబట్టి ఇవి చాలా ఆక్షేపణీయమైనటువంటి, గర్హమైనటువంటి విషయాలు, ప్రవర్తన రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా పంట వివరాలను, ఎన్ని నీట మునిగినాయి మేటలు వేసినాయి, ఎన్ని ఇసుక మేటలు వేసినాయి, ఎన్ని పునరుద్ధరించుకోవచ్చు రైతులు, ఎన్ని పూర్తిగా దెబ్బతిన్నాయి, ఆ వివరాలు ప్రకటించాలి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా సాయం అందించాలి. ఏం సాయం అందిస్తారో మీరు ప్రకటించండి, మేము డిమాండ్ చేస్తలేము, కానీ సాయం అయితే జరగాలి రైతాంగానికి. అదేవిధంగా ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి సంబంధించి మీరే ప్రకటించారు గతంలో. ఇప్పుడున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అప్పుడు మీ పార్టీ నాయకుడిగా ప్రకటించారు. దానికి కట్టుబడి ఉన్నారా లేదా చెప్పండి జనానికి. కట్టుబడి లేకపోతే క్షమాపణ చెప్పండి. రాష్ట్రాలు అయినటువంటి వాళ్ళు తిండి తిప్పలు లేక, చాలా మంది నీళ్ళు వచ్చి తిండి తిప్పలేక ఉంటున్నారు. సరే, దానికి కారణాలు ఏందో తర్వాత విశ్లేషించండి. ముందు వాళ్ళ కనీస అవసరాలు తీరాలి కదా. వాళ్ళందరికీ మెరుగైనటువంటి పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలి చిత్తశుద్ధితో, పగలు రాత్రి. మానవీయ కోణం ఉంది అనుకుంటే తక్షణం మీరు సహాయక చర్యలకు మరింతగా పూనుకోవాలి. ప్రత్యక్షంగా సహాయం ప్రజలకు జరిగేటట్లుగా ప్రజల నుంచి అది రావాలి.